ఆదివారం వస్తే చాలు అందరూ హ్యాపీ. నేనొక్కదాన్ని టెన్షన్ పడతా ఏడుస్తూ ఉంటాను. రోజు ఆ పొద్దున 6 గంటలకు లేచి వంట చేయాల్సిందైతే ఉంటుంది. 6, 5:30కే లేచి. కానీ ఆదివారం కూడా ఆ టైంకే లేవాలి. ఆదివారం రోజు అనుకుంటాను రేపు ఆదివారం కదా అనేసి శనివారం రోజు ఏమనుకుంటాను, మంచిగా 8 వరకు నిద్రపోయి లేచి ఊరికి టిఫిన్ ఏదో ఒకటి అట్లా ఉప్మన చేసి పెడతాంలే అనేసి. కానీ కాదు, ఆదివారం రోజే స్పెషల్గా చేసి పెట్టాలి మా ఇంట్లో వాళ్ళకు. ఎందుకంటే ఎప్పుడు ఇదే టిఫిన్ తొందరగా అనేసి ఆదివారం ఖాళీగానే కదా, ఇప్పుడన్నా మంచి టిఫిన్ చేసి పెట్టు, మంచిగా చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ చేసి పెట్టచ్చు కదా బిజ్జమ్మా అనేసి ప్రేమగా అడుగుతాడు మా ఆయన. అయితే ఆ ప్రేమగా అడిగినప్పుడు ఇంకేముంది, కరిగిపోయి సరే మా ఆయనకు మంచి టిఫిన్ చేద్దామనేసి 6 గంటలకు లేచేటోళ్ళము 5కే వేయాల్సింది వస్తుంది. అట్లా అయిపోయింది నాకు. అందుకే ఆదివారం వస్తే భలే కోపం వస్తుంది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపిస్తుందో నాకైతే తెలియదు, కానీ నాకైతే విపరీతమైన కోపం అనేది వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ వంటలు ఇదే పంచాయతీ, పొద్దున్న లేచిన నుంచి టిఫిన్ అది చేయాలి ఇది చేయాలి అది అనేది ఇంకా ఇదొక పంచాయతీ. టిఫిన్ చేసిన నుంచి బాసనలు కడగాలి, మళ్ళీ తర్వాత చికెనో మటనో వండి పెట్టాలి. కానీ చికెన్ అయితేనాక ఇంకా చికెన్కి ఏదో తెగులో గిగులో ఏదో వచ్చింది కదా, బ్లడ్ ఫుడ్ మనకి చెప్పేది అయితే రాదులే, వచ్చింది కదా. అది వచ్చింది కాబట్టి ఇంకా కోళ్ళు అయితే ఇంకా బతికిపోతూ ఉన్నాయి. అంటే చికెన్ ఏం చేస్తే చికెన్ బిర్యానీ అదేం లేదు. ఇంకా మటన్ అయితే మామూలే. పోయినసారి అయితే ఇంకా మటన్ కర్రీ చేశాను. పోయిన ఆదివారం మటన్ కర్రీ జీరా రైస్ చేసి పెట్టాను. అటుపోయిన ఆదివారము మటన్ బిర్యానీ చేసి పెట్టాను. ఈసారి ఇంకా మా ఆయన తెచ్చే దాన్ని బట్టించి అయితే ఉంటుంది. ఎందుకంటే కనుక అర్ధ కేజీ మటన్ తెచ్చాడంటే బిర్యానీ చేయాలి. అర్ధ కేజీ మటన్ బిర్యానీ దక్క నువ్వు కొత్తగా మాట్లాడుతున్నావు అనైతే అస్సలు అనుకోకండి. మా పాప నాన్ వెజ్ తినదు. ఇంకా నేను మటన్ అంటే కనుక ఆడికే తింటాను. ఇంకా మా ఆయన ఒక్కడే కాబట్టి తినేది కొంచెం అనేది తింటాం. కానీ బిర్యానీ చేసామంటే కొత్త రైస్ తింటాము, మటన్ ముక్కలు వదిలిపెట్టేసి రైస్ గ్రేవీ బాగా తింటాము. అలా అనేది నేను మటన్ అరకిలో అనేది సరిపోతుంది. లేదా కర్రీ అనుకోండి 1/4 కిలోనే తెచ్చుకొని కొంచెం వాటర్ అవుతుంది మటన్ కర్రీ చేస్తాను. ముక్కలన్నీ మా ఆయనకు, గ్రేవీ అంతా మాకు అన్నట్టుగా అయితే కనుక ఆ విధంగా అయితే కనుక చేస్తాను. ఇంకా పోయిన ఆదివారం ఏంటంటే కనుక ఇడ్లీ చేశానులేండి. టిఫిన్ అంటే ఏం వెరైటీ ఏం చేయలేదు, ఇడ్లీ చేసేసాను. ఎందుకంటే బిర్యానీ చేసిన రోజు టిఫిన్ అనేది చాలా తక్కువగా తింటారు ఇంట్లో అయితే కనుక. ఎందుకంటే తక్కువ తిన్నారనుకోండి మధ్యాహ్నానికి బాగా ఆకలిస్తుంది, బిర్యానీ బాగా ఎక్కువ తినొచ్చు అనే ఒక ఆశతో తింటాము. అందుకనేసి ఆ రోజు అయితే తక్కువ. ఈ రోజు అయితే కనుక మా ఆయన ఇంకా మ్యాక్సిమం కర్రీకే తెస్తాడేమో అనేసి నేను అనుకుంటూ ఉన్నాను. బయటకు పోయాడు, ఇంకా రాలేదు ఇంటికి. అయితే కనుక కర్రీకే తెస్తాడేమో అనేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కనుక మా ఆయన నిన్నగాక మొన్న శనివారము కాదులేండి, శుక్రవారము గురువారము బయటకు పోయి బిర్యానీ తినేసాడు. ఏం బిర్యానీ తిన్నాడు అంటే కనుక చికెన్ బిర్యానీ తిన్నాను అనేసి చెప్పాడు మధ్యాహ్నం ఫోన్ చేసి. ఎందుకు చికెన్ బిర్యానీ అంటే వాళ్ళ ఫ్రెండు వేరే ఊర్లో ఉన్నాయన వచ్చాడు, అన్నతో పాటు పోతుందలే, ఇంకా అన్న కూడా వచ్చినాడు కదా అనేసి అన్నాడు. ఇంకా ఆయన ఇంకొక అన్న అంటున్నట్టు 3-4 పోయి చికెన్ బిర్యానీ తినేసి మంచిగా జ్యూస్ తాగేసి ఎండకు వచ్చినాడు. ఇంకా ఏమన్నాడంటే చికెన్ బిర్యానీ ఎప్పుడు బిర్యానీ ఏంది వద్దులే అనేసి అన్నాడు. అదే నేను అడిగితేనక లేదు బిర్యానీ చేయాల్సింది, తప్పదు బుజ్జమ్మ, నేను తినలేనే, నా కోసమని చెయ్యి ప్లీజ్ బా అంటాడు. అయిపోయాయి కూల్ అన్నట్టు అయిపోయింది. ఇంకా ఈరోజు టిఫిన్ ఏంటంటే ఇంకా పెసరట్టు చేస్తున్నానండి. పొద్దున లేచి ఈ పెసరట్టుకు ఇంకొకటి ఏంటంటే బాగా గాలి ముందుగా దోశ వేస్తాను, అంటే పెసరట్టు వేసేస్తాను. ఈ పెసరట్టుకి ఏంటంటే పొద్దున్నే మిక్సీ పట్టాల్సింది ఉంటుంది కదండి, నైట్ ఏం పట్టాం కదా, పొద్దున్నే మిక్సీ పట్టాల్సింది కాబట్టి తొందరగా లేగాలి. కొంచెం పిండి పులిస్తేనే బాగుంటుంది. అప్పుడు పూర్తి మిక్సీ పట్టేసి వేసినామంటే పెద్దగా వేసినట్టు అనేది అనిపించదు. అందుకోసం అనేసి నేను తొందరగా లేచి మిక్సీ పట్టేస్తాను. లేస్తానే బ్రష్ అందు కూడా పెసరట్టు కొద్దిసేపు సెల్ ఆఫ్ చేసి వేస్తున్నా. మాడిపోయిందంటే మా పాప ఒకటే డైలాగ్ కొడుతుంది, నాకు వేసినప్పుడు దోశలు ఇరగొట్టడం మాడుకోవడం సహజం మమ్మీ అంటుంది. అందుకోసమే అవసరం డబ్బా మాకంటే టెన్షన్తో జుట్టు ఊడిపోయినాయమ్మా. నీకైతే జుట్టు బాగుంది కదా, కరకరలాడే కట్టు. మా ఇంట్లో ఈరోజు పెసరట్టు, ఆలు కుర్మా,
శనక్కాయల కారము, ఉల్లిపాయ కారము, పప్పుల పొడి దోశలోకి ఇక మధ్యాహ్నం ఆలోచించాలి. మధ్యాహ్నం అని కాదులేండి, ఇంకొద్దిసేపు ఉండినాక ఆలోచన మొదలవుతుంది. మాడిపోనీయను నీ దోశను నేను. ప్లేట్ తెచ్చుకో. మా పాప ఆకలిస్తుంది మా అనేది చెప్పేసి స్నానికి వెళ్ళింది, వచ్చేసింది. ఆమె వచ్చే లోపల ఈమెకు దోశలు రెడీ చేయాలి. ఇద్దరి పెసరట్టు. నేను పెసరట్టు కోసము పెసరబ్యాలు ఉంటాయి కదండి, అవి పొట్టు లేనివే వేస్తానండి. నార్మల్గా అయితే పొట్టు ఉన్నటివి మేబీ ఎక్కువగా వేస్తారు, పొట్టు ఉన్నటివి వేస్తారు, కానీ నేను పొట్టు లేనివే వాడతాను ఎక్కువ శాతంలో. ఒకసారి పెసరట్టుకు పొట్టు ఉన్నట్టు వేసి చేస్తే మా ఆయన దోశలు బాగాలేవన్నాడు. ఎందుకో మరి నాకైతే అర్థం కాలేదు. బాగాలేడు అన్నారు కదా అన్నట్టుగా అప్పటి నుంచి ఇంకా పొట్టు లేనివే వేస్తాను. ఈ మిక్సీ పట్టేటప్పుడు కూడా కొంచెం పచ్చిమిర్చి అల్లము వేసి మిక్సీ పడతాను. ఇంకా పసుపు కూడా కొంచెం వేస్తాను, అంటే కలర్ కోసము. ఇప్పుడు పొట్టున్నట్టు వేసామనుకోండి పసుపు అవసరం లేదు, ఆల్రెడీ ఆ పొట్టేటుకు కలర్ అనేది వచ్చేస్తుంది. ఈ మామూలుగా వేసాను అనుకోండి పసుపు గ్యారెంటీగా వేస్తాను, పసుపు వేసేసి మిక్సీ పట్టేస్తాను. ఇంకొకటి ఏంటంటే పెసరబ్యాలు వేసిన తర్వాత కొన్ని మినుముబ్యాలు కూడా వేస్తాను. మినుములు ఉంటాయి కదా దోశకి వేసుకునేటివి, అవి కూడా కొంచెం వేసేసి తర్వాత అనేది ఇవి నానబెట్టేసి మిక్సీ పడతాను. అవి వేసిన టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, బాగుంటుంది. మామూలుగా అయితే కనుక పెసరట్టుకు ఉట్టి పెసల్లే వేస్తారు, అంటే బియ్యము కన్నా పెసల్లే ఎక్కువగా ఉంటాయి, బియ్యం తక్కువగా ఉంటాయి కదా. నేను కొంచెం ఇవి మినుముబ్యాలు కూడా అనేది వేసేస్తాను, రెండు వేస్తాను కాబట్టి కొంచెం చూడడానికి దోశలాగే ఉంటాయి కలర్ అయితే కనుక. సర్లేండి, ఆదివారం మా ఇంట్లో ఈ టెన్షన్లు, మీ ఇంట్లో ఏం టెన్షన్ ఉంటుందో లేదక్క మేము హ్యాపీగా నిద్రపోతాం, మాకే టెన్షన్లు లేదు అని అంటారు. కామెంట్ చేయండి. అయినా హ్యాపీగా నిద్రపోవడానికి కూడా అదృష్టం కావాలి, నిజమే కదా, అదృష్టం కావాలి దానికైనా. కానీ మా పాప ఇందాక 8:30కి లేచిందండి. స్కూలు అందుకు 3:40 స్కూలు లేకుంటే ఇలా ఉంటుంది. ఒకవేళ లేపానా అంటేనక మా ఆయన స్కూల్ లేదు కదా ఏం పడుకోని అంటాడు. అదే నేను పడుకున్నాను, పోయి టిఫిన్ చేయిపోయి ఆకలి అవుతుంది అంట. ఇది ఇంట్లో